పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని గ్రామ పంచాయతీ సిబ్బంది పోరుబాట పట్టారు. హైదరాబాద్లోని పంచాయతీ రాజ్ కమిషన్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. 4 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. పీఎఫ్ చనిపోయిన వారి కుటుంబాలకు 30,000 దహన సంస్కారాల కోసం ఇస్తామని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు తెలంగాణ గుర్తింపు కార్డు ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. జీవో నెంబర్ 51 సవరణ చేయాలని, మల్టీపర్పస్ వర్క్ ద్వారా ఎంపీడబ్ల్యూ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ 9,500 కూడా అందరికి ఇస్తలేరు. ఇద్దరికి ముగ్గురికి ఇస్తుర్రు, అందరిని వంచుకోబెడుతుర్రు. అది అట్లా కూడా చేస్తుర్రు, అట్లయినా చేస్తుర్రు. ఆ పంచడం వద్దు. ఎవరి పేర్లు వాళ్ళకి ఎక్కి సార్ గ్రీన్ సార్ మన ఇంట్లో పేర్లు మన ఆన్లైన్ లో పేర్లు ఎక్కిమని చెప్తే ఆ పేర్లు ఎక్కిస్తలేరు. రేపు ఇప్పుడు ఈ సర్పంచ్ తీసుకుంటే ఆ సర్పంచ్ కి ఈ సర్పంచ్ కి వాడక ఈ మందిని ఇప్పుడు ఆ వచ్చిన సర్పంచ్ కూడా తీసేసే ఛాన్స్ ఉంటది. కానీ వద్దు, మాకు అందరికి ఆన్లైన్ లో పేర్లు ఎక్కిమన్నాం. సరే, నేను ఇప్పుడు సుధాకర్ సార్తో కూడా అదే మాట్లాడినా. సార్ ఆన్లైన్ లో పేర్లు పెట్టిపిస్తే ఎంత జీతం ఉందో అంతే ఇవ్వండి సార్, మాకు 9,500 కావాలని వాళ్ళు ఏం కొట్లాడతలేరు అని చెప్పి నేను సార్తో కూడా అదే చెప్పిన. మాకు మొత్తం 5,000 చిల్లర ఉన్నారు మంది, అంత ఒక 50,000 చిల్లర ఉన్నారు. వాళ్ళందరికీ జీతాలు 26,000 జీతం కావాలి మాకు. ఎందుకంటే మేము అనేది ఒకటే, మాకు పర్మనెంట్లు కావాలి. మాకు ఇంత ఈఎస్ఐ పిఎఫ్ కూడా లేదు సార్. హాస్పిటల్ పోతే మురికి వాసన పడక హాస్పిటల్ పోతే కూడా మాకు సూదించుకోవాలంటే మేము ప్రైవేట్లలోనే పోవాలి. ఈఎస్ఐ ఉంటే ఈఎస్ఐ 4 రోజులు వండుకుంటే ఆడ పోయి ఆ ఈఎస్ఐ రాపించుకొని వస్తే జీతం అన్న కట్టిద్దరు. అది కూడా లేదు సార్. 10 రోజులు పోతుకుంటే కూడా జీతాలు కట్ చేస్తున్నారు. మాకు జీతాలే బరాబరి ఎక్కపోయి మేము ఎందుకు సార్ ఇన్నేళ్ళు సార్? నేను ఎక్కి 96 ఎక్కినాం సార్. నాకెంత 9,000 జీతము. నేను 55 ఏళ్ళకి వచ్చిన. మా ఒక్కటే సార్, నేను ఏం కోరుకుంటున్నా అంటే మాకు ఈఎస్ఐ పిఎఫ్ కావాలి, ఇన్సూరెన్స్ కావాలి 10 లక్షలు. ఒకవేళ నేనే ఉన్నా సార్, నేను చచ్చిపోతే నా కొడుకు పరిస్థితి ఏంది? ఒక 10 లక్షల ఇన్సూరెన్స్ కావాలి. నేను కోరుకునేది అదే. మాకు 26,000 జీతం ఇవ్వాలి.